అందరికీ నమస్కారం అండి. కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కరివేపాకును వివిధ రకాల వంటకాలలో రుచి మరియు వాసనను జోడించడానికి ఉపయోగిస్తుంటారండి. ఈ ఆకులు ప్రత్యేకమైన సిట్రస్, కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటాయండి. కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఏ అలాగే యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇవి ఫ్రీ రాడికల్స్ను తటస్థం చేయడంలో చాలా బాగా సహాయపడతాయండి. అదేవిధంగా దీర్ఘకాలిక ప్రమాద వ్యాధులను ఇవి అరికడతాయండి. ఈ ఆకులు జీర్ణ ఎంజైములను ప్రేరేపించడంలో అలాగే అజీర్ణాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ కరివేపాకు యాంటీ హైల్ గ్లైసెమిక్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉండటం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని ఇది నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందండి. అదేవిధంగా ఇన్సులిన్ తగ్గుదల, రక్తంలోని చక్కెర స్థాయిని కూడా ఇవి నియంత్రిస్తాయండి. ఇంకోటి, కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉన్న రూటిన్ మరియు టానిన్ వంటి సమ్మేళనాలను ఈ కరివేపాకు కలిగి ఉంటుందండి. అదేవిధంగా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా ఇవి అరికడతాయండి. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఈ కరివేపాకు చాలా బాగా సహాయపడుతుందండి. ఈ కరివేపాకులో విటమిన్ ఏ చాలా పుష్కలంగా ఉండటం వలన మన కంటి ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయండి. కాలేయ పనితీరుకు సరిపడా యాంటీ ఆక్సిడెంట్లు ఈ కరివేపాకులో చాలా పుష్కలంగా ఉంటాయండి. అందువలన తరచూ ఈ కరివేపాకును తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. ఈ కరివేపాకును తినటానికి ఎక్కువ శాతం మంది ఇష్టపడరండి. కనీసం మనం రెగ్యులర్గా తినే వంటలలో అయినా ఈ కరివేపాకును తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందండి. దయచేసి ఈ వీడియో నలుగురికి తెలిసేలాగా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.